నమస్తే. శ్రీధర్ టీవీకి స్వాగతం. అనూహ్యంగా కేంద్ర ప్రభుత్వం కులగణన నిర్వహిస్తామని ప్రకటించింది. నిజానికి కులగణన కాన్సెప్టు కాంగ్రెస్ వాళ్ళది, ముఖ్యంగా రాహుల్ గాంధీది. రాహుల్ గాంధీ కులగణన జరిపించాలని, తద్వారా బీసీలు వాళ్ళ స్థితిగతులు బయటపడతాయని, వాళ్లకు సమన్యాయం కలగాలని చాలా కాలం నుంచి అంటున్నారు. పార్లమెంట్లో కూడా ఆయన ఇదే సభలో మేము కులగణన బిల్లు తీసుకొస్తాము, కులగణన జరిపిస్తాము, తర్వాత వాళ్లకు న్యాయం చేస్తామని కూడా ప్రతిజ్ఞ చేసినట్టుగా మాట్లాడారు. जो मैंने वायदा किया था इसे हाउस में यहाँ जाति जनगणना हम यहाँ करा के दिखाएंगे, आपको जो कहना है कर लो. మరి ఇంత అనూహ్యంగా యుద్ధ వాతావరణం అది అంతా ఉన్న సమయంలో కులగణన గురించి ఎందుకు ప్రకటించినట్టు? ఒకటి, రాహుల్ గాంధీ కులగణన గురించి మాట్లాడుతున్నప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు కింది స్థాయి బీజేపీ నాయకుల దాకా బాగా విమర్శించారు. కులగణన ద్వారా సమాజంలో విభజన వస్తుంది అని చెప్పారు. అట్లా విమర్శించిన వాళ్ళు అనుకోకుండా కులగణన నిర్ణయం ఎందుకు తీసుకున్నట్టు, అది ఈ సమయంలో ఆలోచించాల్సిన విషయం. ఇక్కడ ఈ కులగణన విషయంలో కొన్ని సందేహాలు మనకు వస్తాయి, తప్పకుండా అందరికీ వస్తాయి. ఏంటంటే, గణన వేరు, వాళ్ళ స్థితిగతుల గురించి సర్వే వేరు. రాహుల్ చెప్పింది ఏంటంటే, కులగణన ద్వారా ఎవరి స్థితిగతులు ఎట్లా ఉన్నాయి, ఏ కులంలో పేదరికం ఎంత ఉంది, అవిద్య ఎంత ఉంది, సొసైటీలో వాళ్ళ స్థానం ఏమిటి, ఇట్లా సామాజిక రాజకీయ ఆర్థిక రంగాల్లో వాళ్ళ పరిస్థితులు ఏమిటి తెలుసుకొని వాళ్లకు న్యాయం చేయమనేది. ఇప్పుడు ప్రధాని ప్రకటించిన కులగణనలో అది ఉందా? రెండోది, కులగణనలో బీసీలు ఎక్కువ మంది ఉన్నట్టుగా ఇతరేతర కులాలు ఇప్పుడు అంటే ఎస్సీ ఎస్టీలు కూడా ఇప్పుడు మనం అనుకుంటున్న సంఖ్య కన్నా ఎక్కువ ఉన్నట్టయితే, వాళ్ళ పరిస్థితులు బాగా లేకుండా అట్లాగే ఉన్నట్టయితే, ఆ 50% రిజర్వేషన్ లిమిట్ ఉంది కదా, ఆ 50%ను పార్లమెంట్ చేయొచ్చు. ఎక్కువ చేస్తారా, ఎక్కువ చేసి వాళ్లకు న్యాయం కల్పిస్తారా అనేది ఒకటి. అయితే గణన వరకే పరిమితం అవుతారా, తర్వాత కార్యాచరణ ఏదన్నా ఉంటుందా, అదేమి స్పష్టంగా చెప్పలేదు. అసలు ఈ కులగణన ఎప్పుడు చేపడతారు? సాధారణంగా జరిపే జనాభా లెక్కలతో పాటు చేస్తామన్నారు. నిజానికి జనాభా లెక్కలు 2021లో జరగాల్సింది. కోవిడ్ కారణంగా దాన్ని పోస్ట్పోన్ చేశారు, దాన్ని వాయిదా వేస్తూ వస్తున్నారు. 5 ఏళ్ళు వాయిదా వేశారు. ఇప్పుడు జరిపిస్తామంటున్నారు, ఈ సంవత్సరాంతంలో జరిపిస్తామంటున్నారు. అది ఎంతవరకు నిజమో మనకేం తెలియదు, ఎందుకంటే దానికి బడ్జెట్ కేటాయింపులు ఏమీ లేవు. కాబట్టి ఎప్పుడు జరిపిస్తారో ఇదమిద్దంగా మనకేం సమాచారం లేదు. ఈ కులగణన ఇప్పటిది కాదు, బ్రిటిషర్స్ కాలంలోనే ఆంగ్లేయులు 1818 నుంచి 1931 వరకు కులగణన నిర్వహించారు. వాళ్ళ ప్రయోజనాలు వాళ్ళవి. కులం అంటే అర్థం చేసుకోవడానికి, ఇక్కడ పాలన ఎట్లా చేయాలనేది తెలుసుకోవడానికి వాళ్ళు కులగణన చేస్తూ వచ్చారు. ఆ తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత కులగణన అవసరం లేదు, ఎస్సీ ఎస్టీలను గణిస్తే చాలు, మిగతా కులాల వారీగా గణించేది లేదు అనుకున్నారు అప్పటి ప్రభుత్వం. కులగణన ఆపేశారు. అంటే 1951 నుంచి కులగణన ఆగిపోయింది. ఆ తర్వాత విపి సింగ్ 27% బీసీ రిజర్వేషన్ కోసం ఉద్యమం తీసుకొచ్చారు. అప్పుడు పెద్ద గొడవలు అయ్యాయి, దానికి వ్యతిరేకంగా అయ్యాయి, దానికి మద్దతునిస్తూ కూడా గొడవలు జరిగాయి. ఆ తర్వాత 27% రిజర్వేషన్ అమల్లోకి వచ్చింది. కొన్ని రాష్ట్రాల్లో డిఫరెంట్గా ఉంది, ఇంకా తమిళనాడు లాంటివి తీసుకున్నట్టయితే కొంచెం ఎక్కువ ఉంది. అట్లా అప్పటి నుంచి వస్తుంది. రాహుల్ గాంధీ అయితే నిక్కచ్చిగా చెప్తూనే ఉన్నారు, బీసీల గణన జరగాలి కులాల వారీగా అని. ఇక్కడ ఏమిటంటే, మతం కన్నా ఎక్కువ భారతదేశంలో కులాలకు పట్టుంటుంది. వాళ్ళు అమెరికాకు, ఇతర దేశాలకు కూడా కులాలను పట్టుకెళ్ళారు. అక్కడ మతస్థులతో, ఇతరేతర మతస్థులతో కలిసి ఉంటారు, కానీ కులం దగ్గరనే సమస్య వస్తుంది. కులం పునాదులు అంత గట్టిగా ఉన్నాయి భారతదేశంలో. కులాన్ని తీసి పక్కన పెట్టలేము ఎన్ని కథలు చెప్పినా కూడా. యూపీ, బీహార్లో కూడా కులగణన జరిగింది. యూపీ ఏమో అసలు బయటికి తీసుకురాలేదు, తూతూ మంత్రంగా జరిగిన వ్యవహారం అది. తెలంగాణలో పూర్తి స్థాయిలో జరిగిందని వాళ్ళు అంటున్నారు. ఈ మధ్య జరిగింది తెలంగాణలో కులగణన. బీహార్లో జరిగింది, చాలా కాలం అవుతుంది, కానీ దానికి తెలంగాణలో జరిగిన కులగణనకు భూమి ఆకాశాలంత తేడా ఉంది అని రాహుల్ గాంధీ చెప్పారు. ఇంత అదాట్న, ఇంత తొందరగా ఇది ఎందుకు చేసి ఉంటారు అనే ఆలోచన వస్తుంది. ఎందుకంటే వాళ్ళ అజెండాలో లేదు. యుద్ధ వాతావరణం కమ్ముకొని ఉంది, టెర్రరిజం అదంతా కూడా, ఇతరేతర పరిస్థితులు కూడా అంత బాగాలేవు, నిరుద్యోగం అదంతా ఉంది. ఎందుకు చేశారంటే, సాధారణంగా అందరూ ఏం చెప్తున్నారంటే బీహార్ ఎన్నికలు అన్నారు. అది ఒక ఫ్యాక్టరీ, దాన్ని తీసేయలేము. ఎందుకంటే ప్రతిసారి మేము గెలుస్తూ ఉండాలంటే ఎవరికైనా అసాధ్యం. ఈ సంవత్సరాంతంలో బీహార్ ఎన్నికలు ఉన్నాయి. బీహార్ ఎన్నికల్లో గెలవాలంటే
అక్కడ బీసీలు ఎక్కువ మంది 63% దాకా ఉన్నారు. ఇలాంటివి అవసరం వస్తాయి. అట్లాగే ఇంకొక యాంగిల్ ప్రతిపక్షాల నుంచి ఆయుధం లాగేసుకోవడం. ఇప్పుడు రాహుల్ గాంధీ అదే ఆయుధంగా కాంగ్రెస్ పార్టీ కులగణనే ఆయుధంగా ప్రచారం చేస్తున్నారు. ప్రతి మీటింగ్లోనూ, పార్లమెంట్లోనూ, ఎక్కడ పడితే అక్కడ ఇంటర్వ్యూల్లోనూ కులాల గురించి, కులగణన గురించి, సామాజిక న్యాయం గురించి, సమన్యాయం గురించి ఆయన మాట్లాడుతున్నారు. అది వాళ్ళ దగ్గర నుంచి లాగేసుకుంటే వాళ్ళకి ఆయుధం ఉండదు. ఏ ఎన్నికల్లో కూడా ఈ ఆయుధాన్ని ఉపయోగించుకోలేరు. తప్పనిసరిగా కులగణనకు సమర్థించారు కాంగ్రెస్ పార్టీ, ఇతర విపక్ష పార్టీలు కూడా సమర్థించాయి. కానీ అది ఏం చెప్పుకోవడానికి వీలుండదు వాళ్ళకి. ఇంకొక ఆయుధం ఎత్తుక్కోవాలి. ఈ ఆయుధం మాత్రం పోయినట్టే. లేవనెత్తింది ఎవరైతే అంటే ఇప్పుడున్న ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేసింది అనుకుందాం. అయితే కీర్తి ప్రతిష్టలు ఎవరికి వస్తాయి? వాళ్ళకే వస్తాయి. అవతలి వాడి ఆయుధం పనికి రాకుండా పోతుంది, ఆయుధమే లేకుండా పోతుంది. అది జరిగిన సంగతి. ఈ వీడియో సాంతం చూసినందుకు ధన్యవాదాలు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ పెట్టండి. మీ అభిప్రాయాన్ని నిర్మోహమాటంగా రాయండి. అట్లాగే తప్పనిసరిగా ఈ వీడియోను సబ్స్క్రైబ్ చేయండి. అది ఉచితమే. ధన్యవాదాలు.